బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశురెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కొడుకుని కోట్ల రూపాయల దాకా మోసం చేసిందంటూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక తండ్రి హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు చూద్దాం ఈ బ్రేకింగ్ న్యూస్లో. వారం క్రితం నమోదైంది ఈ కేసు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సినీ నటి ఆశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9.3 కోట్లు అంటే 9,30,00,000 దాకా తన కొడుకుని మోసం చేసిందంటూ ఒక సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు ఆయన అమెరికాలో. ఆయన కంప్లైంట్ ఇచ్చారు కొడుకు తరఫున. పోలీసులకు బాధితుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. 2018 నుంచే డబ్బులు తీసుకుందని చెప్తున్నారు సత్యనారాయణ. ఇలా 9,30,00,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు. అలాగే ఆశురెడ్డి సోదరికి కూడా 50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. పెళ్లి చేసుకుంటారని చెప్పి 2 సార్లు మోసం చేసిందని కంప్లైంట్లో తెలిపారు. హైదరాబాద్ షేక్పేటకు చెందిన వైవి ధర్మేంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లండన్లో స్థిరపడ్డారు. 2018లో భారత్కు వచ్చిన సమయంలో ఆశురెడ్డి ధర్మేంద్రకు పరిచయమైందని, అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చినట్లు చెప్పిందని కంప్లైంట్లో తెలిపారు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడుగుతూ కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకొని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుందన్నారు. ఆశురెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో హడావుడి చేసి కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 వరకు తన కుమారుడు నుంచి దాదాపు 9.5 కోట్ల రూపాయలు ఆశురెడ్డి తీసుకున్నారని ధర్మేంద్ర తండ్రి చెబుతున్నారు. 35 కోట్ల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకున్నారన్నారు. ఇక ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదుపై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.